అనుకోకుండా అవకాశం వచ్చింది ఎంపీగా, ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కాకపోతే మేము ఎమ్మెల్యేకి వస్తాం అనుకున్నాము, కాకపోతే మాకు ఎంపీకి ఇచ్చారు. మాకు ఏం బాధ లేదు. మేము అధిష్టానం కోసం ఏమైనా చేస్తాము. ఖచ్చితంగా భూపేశ్ రెడ్డిని ఖచ్చితంగా మేరతో గెలిపించుకోవాలని మా సాయశక్తుల్లో ఖచ్చితంగా కృషి చేస్తామని, అందుకే భూపేశ్ రెడ్డికి ఎంపీ టికెట్ వచ్చినందుకు ఆనందంగానే మేము పొద్దు ఈ క్రాకర్స్ కాల్చడము, కేక్ కట్ చేయడము, ఇక్కడ అందరూ కార్యకర్తలందరం కలిసి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఎమ్మెల్యే అంటే ధర్మవరం నియోజకవర్గంలోనే గెలిచేదానికి అవకాశం ఉంటుంది ఎక్కువ, కానీ అలాంటిది ఎంపీ అంటే మొత్తం కడప జిల్లా అంతా తిరగాలి కదా, అంత హైప్ వస్తూ అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు అక్కడ వచ్చేసి ఎంపీ అవినాష్ రెడ్డికి వ్యతిరేకత ఉంది అందుకు కాబట్టి మాకు కూడా చాలా నమ్మకాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మన అందరూ అనుకునేది ఏమంటే జమ్మడి ఎమ్మెల్యే టికెట్ భూపేశ్ రెడ్డికి వస్తా అనుకున్నారు. కాకపోతే కూటమి వల్ల పైన సెంట్రల్ అంటే గవర్నమెంట్ అంతా అన్నీ కలిసడం వల్ల చంద్రబాబు నాయుడు అధిష్టానం ఏమైతే చెప్పినారో ఇప్పుడు మనం అధిష్టానం మాట వినాలి తప్పితే మనం ఏం చేసేదానికి లేదు. కాబట్టి ఖచ్చితంగా అధిష్టానం చెప్పినట్టు వినాలి. కాబట్టి మనం పొత్తులో భాగంగా అది సీట్ అనేది బీజేపీ వెళ్ళిపోయింది. మేము దానివల్ల ఏం బాధపడేది ఏమి ఉండదు. కాకపోతే పొత్తులో బీజేపీ కూడా మేము సపోర్ట్ చేస్తాము. ఇప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్యేకి వచ్చేసి పువ్వు గుర్తుకు వచ్చేసి ఎంపీకి వచ్చేసి సైకిల్ గుర్తుకు వేసి ఖచ్చితంగా గెలిపించుకుంటాము. ఇద్దరిని ఆదినాయుడిని అట్లా భూపేశ్ రెడ్డిని ఇద్దరిని గెలిపించుకుంటామని ఖచ్చితంగా మేము చెప్పగలుగుతాం. అవును లేదు, జిల్లా వ్యాప్తంగా లేదు. ఫస్ట్ టైం అని అందరూ అదే అన్నారు, కానీ ఫస్ట్ టైం ఏం లేదు. అందరికి పరిచయాలు ఉన్నాయి. ఖచ్చితంగా మేము ఒక్కరిని చేసేది కాదు ఇది. ఖచ్చితంగా మైదుకూరు సతీష్ రెడ్డి గారు చేస్తారు, మైదుకూరు పుట్టా సుధాకర్ యాదవ్ చేస్తారు, బద్వేలు సతీష్ రెడ్డి గారు చేస్తారు, పులివెందులు వచ్చేసి మనకు బీటెక్ రవి చేస్తాడు, ఖచ్చితంగా పొద్దురు అయితే పెద్ద ఆయన చేస్తాడు. అందరూ సపోర్ట్ చేస్తారు. మనం ఒక్కరే చేసేది ఎంపీ అనేది మనం ఒక్కరు చేసేది కాదు. 7 నియోజకవర్గాలు చేయాలా, 11 నియోజకవర్గంలో భూపేశ్ అన్న ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేస్తారు. ఖచ్చితంగా చేస్తారని చెప్పింటేనే అన్నకు టికెట్ కూడా ఇచ్చారు. ఖచ్చితంగా అందరు సపోర్ట్ చేసి మా అన్నను గెలిపించుకునేందుకు 100% మేము అందరూ కృషి చేస్తామని చెప్పారు. ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాం. జై భూపేశ్ రెడ్డి. మాట్లాడతారా?